హాయ్ అండి. అందరికి నమస్కారం అండి. రేపటి అనాలిసిస్ ఏందంటే మార్కెట్లు ఇయాల ప్రాఫిట్ బుకింగ్ అనేది చాలా జరిగింది. ఇక్కడ నుంచి తీసుకుపోయిన వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసిర్రు. ఈ ప్రాఫిట్ బుకింగ్ ఇది సేలింగ్ కాదు, ఇది ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఈడ మార్కెట్. ఓకేనా? మార్కెట్ కనుక ఇప్పుడు మొత్తానికి చూస్తే మార్కెట్ బుల్లోనే ఉన్నట్టు. మార్కెట్ బుల్లోనే ఉంది కానీ ఇది జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇది సేలింగ్ అనుకోకండి, ఇది జస్ట్ ప్రాఫిట్ బుకింగ్. ఇప్పుడు మార్కెట్ మొత్తానికి అయితే బుల్లో ఉంది. మనం ఇంటర్డేలో ట్రేడ్ చేసే వాళ్ళం కాబట్టి ఇంటర్డేలో చార్ట్ ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం. మార్కెట్ మొత్తానికైతే బుల్లిష్లో ఉంది, అంటే జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అలా కాకుండా మార్కెట్ రేపు ఇది ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రేపు కనుక మార్కెట్ ఇదే రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి, ఓపెన్ అయ్యి కనుక కిందికి బ్రేక్ చేస్తే 5777 కనుక బ్రేక్ చేస్తే మొన్నటి క్లోజ్ వస్తుందండి ఫస్ట్ టార్గెట్ నాది. నేను ఇలా చేసుకుంటా ట్రేడ్. మార్కెట్ కనుక ఇదే రేంజ్ లోపలనే బ్రేక్ చేస్తే 570777 కనుక బ్రేక్ చేస్తే నేను ఒక ట్రేడ్ తీసుకుంటా. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ప్రైజ్ యాక్షన్ ఫాలో అవుతా. ఓకేనా? అలా కాకుండా మార్కెట్ ఈ రేంజ్లో కనుక ఓపెన్ అయితే ఓపెన్ అవర్ తోటి ఒక ట్రేడ్ తీసుకుంటా, అంటే 570777 బ్రేక్ అవర్ తోటి ఒక ట్రేడ్ తీసుకుంటా. అలా కాకుండా మార్కెట్ పైకి పోయినా ఒక ట్రేడ్ తీసుకుంటా, కిందికి బ్రేక్ చేసినా ఒక ట్రేడ్ తీసుకుంటా. ఓకేనా? మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ప్రైజ్ యాక్షన్ అనేది ఫాలో అవుతా. ఇదే రేంజ్లో మార్కెట్ ఓపెన్ అయ్యి కిందికి బ్రేక్ చేసినా ఒక ట్రేడ్ తీసుకుంటా, పైకి బ్రేక్ చేసినా ఒక ట్రేడ్ తీసుకుంటా. ఎందుకంటే రేంజ్లో ఓపెన్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఇది బై, ఇది ప్రాఫిట్ బుకింగ్ జరిగింది కదా. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసిన వాళ్ళు, ఈ మూని మిస్ అయిన వాళ్ళు ఇక్కడ నుంచి కొనవచ్చు, లేదా లేకపోతే ఇంకా ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంటే కిందకైనా రావచ్చు. అర్థమవుతుందా? ఈ రేంజ్లో కనుక మార్కెట్ ఓపెన్ అయ్యి కిందికి బ్రేక్ చేసిన ఒక ట్రేడ్ తీసుకుంటా, పైకి బ్రేక్ చేసినా ఒక ట్రేడ్ తీసుకుంటా, కానీ చిన్న చిన్న టార్గెట్లు పట్టుకుంటూ వెళ్తాను. గ్యాప్ అప్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ప్రైజ్ యాక్షన్ ఫాలో అయ్యి చేస్తా. గ్యాప్ అప్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ప్రైజ్ యాక్షన్ ఫాలో అయ్యి చేస్తా అండి. నేను నా ట్రేడ్, నా మార్నింగ్ సెటప్ ఏంటంటే మార్కెట్ కనుక ఇదే రేంజ్లో ఓపెన్ అయితే, ఇప్పుడు నేను లైన్స్ కొట్టాను కదా, ఈ హార్జెంటల్ లైన్స్లో ఇదే రేంజ్లో కనుక మార్కెట్ ఓపెన్ అయ్యి బ్రేక్ చేసినా ఒక ట్రేడ్ తీసుకుంటా, ఓపెన్ అయ్యి పైకి బ్రేక్ చేసినా ఒక ట్రేడ్ తీసుకుంటా, చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకుంటూ. అలా కాకుండా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా ప్రైజ్ యాక్షన్ ఫాలో అయ్యి చేస్తా. వేరేది ఏం పెట్టుకోను, నేను ఏ ఇండికేటర్లు వాడను. ప్రైజ్ యాక్షన్, సపోర్ట్ అనేది ట్రెండ్ లైన్ మాత్రమే వాడతా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి.